Hi guys, welcome to Cricket Chat with Venkatesh. జై హో జైస్వాల్ అనాల యశస్వి భవ అనాల ఎంత పొగిడినా కూడా తక్కువే. ఆ యంగ్స్టర్ యశస్వి జైస్వాల్ జస్ట్ 22 years of age, 6వ టెస్ట్ మ్యాచ్ మాత్రమే ఆడుతున్నాడు. అయినా భారత్ జట్టు బ్యాటింగ్ భారాన్ని అంతా భుజాల మీద వేసుకొని టీంను ముందుకు నడిపించాడు. ఇండియా హ్యాపీగా డే 1 ఎండ్ చేసిందంటే వైజాగ్ టెస్ట్లో దట్ ఈస్ ఆల్ డ్యూ టు జైస్వాల్. మిగతా ఎవ్వరు కూడా పెద్ద సపోర్ట్ ఇవ్వలేదు. నెక్స్ట్ బెస్ట్ స్కోర్ ఐ థింక్ 34 by శుభ్మన్ గిల్. 6 వికెట్లు పడ్డాయి, కానీ అతను ఇంకా అన్బీటన్గా ఉన్నాడు. 179 నాట్అవుట్. సూపర్ ఇన్నింగ్స్. ఇలాంటి పిచ్లపైన ఎలా ఆడాలి, ఎంత పేషెంట్గా ఆడాలి, ఎలా లూజ్ బాల్ కోసం వెయిట్ చేయాలనే విషయంలో ఎగ్జాంపుల్ ఇచ్చాడు. తనకంటే బోల్డంత ఎక్స్పీరియన్స్ ఉన్న బ్యాటర్స్ కూడా. అవతల ఎండ్ నుంచి మళ్ళీ అదే సేమ్ సిచ్యుయేషన్. లాస్ట్ మ్యాచ్లో లాగానే ప్రతి ఒక్కరు సెటిల్ అవుతున్నారు, 20-30 చేస్తున్నారు, కానీ ఎవ్వరు కూడా దాన్ని పెద్ద స్కోర్గా కన్వర్ట్ చేయలేకపోవడం అనేది మళ్ళీ చూసాం. పిచ్లో ఎలాంటి హెల్ప్ లేదు బౌలర్స్కి. ఇట్ వాజ్ ఎ ఫ్లాట్ ట్రాక్. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేయడం ఇండియాకి గ్రేట్ అడ్వాంటేజ్. అయినా కూడా డే 1 ముగిసేసరికి ఆనర్స్ ఆర్ ఈవెన్. ఇండియా హ్యాపీగానే ఉంటుంది, ఇంగ్లాండ్ ఇంకా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే 6 వికెట్లు తీయగలిగారు అలాంటి పిచ్ పైన. బౌలర్స్కి అలాంటి హెల్ప్ లేని పిచ్ పైన దే వర్ ఏబుల్ టు పికప్ 6 wickets. సో వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు, ఖచ్చితంగా హ్యాపీగా ఉంటారు. సో జైస్వాల్ కనుక ఆ ఇన్నింగ్స్ ఆడకపోతే ఇండియా పరిస్థితి దారుణంగా ఉండేది కదా. సో థ్యాంక్స్ టు హిమ్ ఇండియా టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసింది. ఇంగ్లాండ్ టీం ఎలాగో ముందుగానే అనౌన్స్ చేశారు. మన టీంలో సర్ప్రైజింగ్లీ ముఖేష్ కుమార్ని తీసుకొచ్చారు. మనం ఏమనుకున్నాం అంటే సిరాజ్/వాషింగ్టన్ సుందర్ అని అనుకున్నాం, కానీ పిచ్లో స్పిన్నర్స్కి అంత హెల్ప్ లేదు. ఇది మెయిన్లీ ఫ్లాట్ ట్రాక్. అట్లీస్ట్ ఫస్ట్ 2 days, థర్డ్ డే నుంచి ఇది కూడా టర్న్ అవ్వచ్చు. కాబట్టి ఒక ఎక్స్ట్రా పేసర్ని తీసుకున్నారు, బాగానే ఉంది. సిరాజ్కి బహుశా రెస్ట్ ఇస్తున్నారని చెప్పారు. సిరాజ్ రిలీజ్ కూడా చేశారు, ఎందుకంటే ఇటీవల కాలంలో ఎక్కువ క్రికెట్ ఆడాడని చెప్పి. సో సిరాజ్ని రిలీజ్ చేయడంతో ముఖేష్ కుమార్ని టీంలో చేర్చుకున్నారు. ఇలాగే మనం ఎక్స్పెక్టెడ్గానే రాహుల్ ప్లేస్లో పటిదార్ వచ్చాడు. నో ప్లేస్ ఫర్ సర్ఫరాజ్ ఖాన్. అండ్ జడేజా ప్లేస్లో మనం అనుకున్నట్టుగానే కుల్దీప్ యాదవ్ వచ్చాడు. ఆండర్సన్ ఎప్పటిలాగే తన అద్భుతమైన లైన్ అండ్ లెంత్, పర్ఫెక్ట్ ఆ స్కిల్ చూపించాడు. పెద్దగా స్వింగ్ లేదు ఆ పిచ్ పైన, ముఖ్యంగా విత్ ద న్యూ బాల్. బట్ హీ బౌల్డ్ ఎ బ్యూటిఫుల్ ఫస్ట్ స్పెల్. చాలా ఎకనామికల్. ఐ థింక్ 6 overs 5 overs వేసే 5 runs 6 runs ఇచ్చాడు. చాలా హీ వాజ్ ఆస్కింగ్ క్వశ్చన్స్, హీ వాజ్ డిప్పింగ్ ద బాల్ బ్యాక్ సమ్ టైమ్స్, కొన్నిసార్లు కొద్దిగా బయటకు తీసుకెళ్ళడం. సో పర్ఫెక్ట్ స్పెల్ అతనికి స్టార్ట్ చేయడం మనం చూసాం. అండ్ జో రూట్తో స్టార్ట్ చేశాడు. లెఫ్ట్ హ్యాండర్ ఉన్నాడని చెప్పి జో రూట్తో స్టార్ట్ చేశాడు బౌలింగ్ కెప్టెన్ బెన్ స్టోక్స్. బట్ ఎలాంటి అక్కడ హెల్ప్ లేదు. అయితే ఇండియా ఫస్ట్ మ్యాచ్తో కంపేర్ చేస్తే చాలా కాషియస్గా స్టార్ట్ చేసింది. ముఖ్యంగా జైస్వాల్ ఫస్ట్ మ్యాచ్లో చాలా అల్ట్రా అగ్రెసివ్గా ఆడాడు ఫస్ట్ టెస్ట్లో, కానీ ఇక్కడ అతను కాషియస్గా ఆడాడు. బట్ లూజ్ బాల్ని పనిష్ చేస్తూ వచ్చాడు. కానీ రోహిత్ శర్మ మరీ ఓవర్ కాషియస్గా ఆడినట్టు అనిపించాడు. రోహిత్ శర్మ మరీ ఓవర్ కాషియస్గా ఆడాడు, ఒక్క బౌండరీ కూడా కొట్టలేదు. సో హీ వాజ్ కన్జ్యూమ్డ్ బై ది న్యూ మ్యాన్ షోయబ్ బషీర్. వాడికి అసలు లేజీగా ఆడాడని చెప్పి కెవిన్ పీటర్స్ అన్నాడు. లెగ్ సైడ్లో గ్లాన్స్ చేయబోయాడు అండ్ హీ వాజ్ కాట్ ఎట్ లెగ్ స్లిప్. సో రోహిత్ శర్మ వెంట్ ఫర్ జస్ట్ 14. అతని పూర్ రన్ కొనసాగుతూనే ఉంది రోహిత్ శర్మ. తర్వాత శుభ్మన్ గిల్ లుక్డ్ ఇన్ గుడ్ టచ్. స్టార్టింగ్లో కాస్త షేకీగా స్టార్ట్ అయిన తర్వాత కొన్ని బౌండరీస్ కొట్టి సెటిల్ అవుతున్న టైంలో అతను కూడా అవుట్ అయ్యాడు. బికాజ్ ఆండర్సన్ తన సెకండ్ స్పెల్లో ఇంకా బ్రహ్మాండమైన బౌలింగ్ చేయడం చూసాం. బాల్ ఓల్డ్ అయిన కొద్దీ ఆండర్సన్ బౌలింగ్లో పదును పెరిగింది. కోర్స్ రివర్స్ స్వింగ్ వాజ్ ఆల్సో దేర్ ఫర్ హిమ్ ఆన్ ఆఫర్, బట్ నాట్ ఇన్ ద సెకండ్ స్పెల్లో ప్యూర్ స్కిల్. ఆ టీజింగ్ లైన్ అవుట్ సైడ్ ద ఆఫ్ స్టంప్, ఆన్ ఆర్ అవుట్ సైడ్ ద ఆఫ్ స్టంప్, 4th stump 5th stump ఆ లైనే వేస్తూ చాలా ఇబ్బంది పెట్టాడు. 1-2 సార్లు ఎడ్జ్ అయింది, కానీ అండ్ ఫైనలీ మేనేజ్ టు గెట్ హిమ్ అవుట్, కాట్ బిహైండ్. శుభ్మన్ గిల్ గాన్ ఫర్ 34. సో శ్రేయస్ అయ్యర్ వచ్చాడు. శ్రేయస్ అయ్యర్ లుక్ గుడ్. శ్రేయస్ అయ్యర్ జైస్వాల్ ఉన్నప్పుడు ఈ పార్ట్నర్షిప్ చాలా ముందుకెళ్తుంది, చాలా పెద్ద ఎత్తున వెళ్తుంది అనుకున్నాం. లంచ్ తర్వాత కూడా కంటిన్యూ అయింది. సో శ్రేయస్ అయ్యర్ మంచి ఆపర్చునిటీ.
ఇటీవల కాలంలో అతను కూడా గొప్పగా ఆడట్లేదు టెస్ట్ మ్యాచ్లో. ఈ ఫ్లాట్ పిచ్ పైన స్పిన్ బాగా ఆడతాడు, పెద్దగా టర్న్ లేదు అక్కడ. సో ఈవెన్ ఆండర్సన్ టెస్టెడ్ హిమ్ విత్ సమ్ షార్ట్ బాల్స్, వాటిని కూడా బాగానే ఎదుర్కొన్నాడు, అంతా బాగానే ఉంది. హీ వాజ్ లుకింగ్ గుడ్ లైక్ శుభ్మన్ గిల్. కానీ ఒక బాల్ విచ్ వాజ్ టూ క్లోజ్ టు కట్ చేయడానికి అంత అక్కడ రూమ్ లేదు, దాన్ని కట్ చేయడానికి పోయాడు. హార్ట్లీ బౌలింగ్లో అవుట్ అయిపోయాడు. శ్రేయస్ అయ్యర్ వాజ్ వన్స్ అగైన్ డిసప్పాయింటింగ్ అండ్ 30 కూడా చేయలేకపోయాడు. తర్వాత న్యూ మ్యాన్ రజిత్ పాటిదార్ వచ్చారు. రజిత్ పాటిదార్ లుక్ వెరీ వెరీ ఇంప్రెసివ్. చాలా కామ్గా అతను స్టార్టింగ్లో స్లోగా స్టార్ట్ అయిన తర్వాత ఈ ప్లేడ్ కపుల్ ఆఫ్ గుడ్ బౌండరీస్ ఇంక్లూడింగ్ వన్ రివర్స్ స్వీప్ విచ్ ఎగ్జిక్యూటెడ్ పర్ఫెక్ట్లీ. అండ్ చాలా స్పిన్ ఎలా ఆడుతున్నాడు, అతను రిస్టీగా ఉన్నాడు కూడా. ఈవెన్ ఆఫ్ స్పిన్నర్స్ని కూడా అతను వెనక్కి వెళ్ళి అగేన్స్ట్ టర్న్ ఆఫ్ సైడ్లో ఆడడం మనం చూసాం. సో చాలా ఇంప్రెసివ్గానే స్టార్ట్ చేసి కామ్గా స్టార్ట్ చేసి, బట్ అన్ఫార్చునేట్. ఎందుకంటే రెహాన్ అహ్మద్కి చాలాసేపు కూడా బౌలింగ్ లేదు. ఐ థింక్ 50 ఓవర్ తర్వాత వచ్చినట్టున్నాడు రెహాన్ అహ్మద్ బౌలింగ్కి. బట్ రెహాన్ అహ్మద్ గాట్ హిమ్ విత్ సమ్ లక్, లాట్ ఆఫ్ లక్. కొంచెం పటిదార్ కూడా 30స్లోకి వెళ్ళిన తర్వాత కొంచెం స్లో డౌన్ అయినట్టుగా ఉన్నాడు. స్లో డౌన్ అవ్వడంతో ఏంటంటే కొద్దిగా ఓవర్ డిఫెన్సివ్ అయ్యాడు అతను డిఫెండ్ చేయబోయాడు. బాల్ కొంచెం ఎక్స్ట్రా బౌన్స్ అయ్యి అది బ్యాట్ కింద నుంచి మెల్లగా దొల్లుకుంటూ స్టంప్స్ మీదకి వెళ్ళింది. దాన్ని ఆపే ప్రయత్నం చేశాడు పటిదార్, కానీ అది ఆగలేదు. సో అన్ఫార్చునేట్ వేలో అవుట్ అయ్యాడు. 32 రన్స్ చేసాడు, ఇంప్రెసివ్. బట్ అతను కూడా దాన్ని కొంచెం 30s చేరిన తర్వాత మరింత పాజిటివ్గా ఆడింటే బాగుండేది. కొంచెం బాగ్ డౌన్ అయ్యాడేమో 30s తర్వాత నాకు అనిపించింది. బట్ స్టిల్ విత్ ఇంప్రెసివ్ ఇన్ హిస్ డెబ్యూ. ఎందుకంటే యశస్వి కానీ అతను కానీ ఎందుకు బాగా ఆడుతున్నారు, వాళ్ళు డొమెస్టిక్లో బోల్డ్ అని మ్యాచ్లు ఆడారు. ఇండియన్ పిచెస్ మీద ఎలా ఆడాలో వాళ్ళకి ఫుల్గా అనుభవం ఉంది. అందుకనే వాళ్ళు చాలా ఎఫెక్టివ్గా షోర్ ఫుట్ వర్క్, చాలా డిసైసివ్ ఫుట్ వర్క్ ఇద్దరి నుంచి కూడా మనం చూసాం. మిగతా వాళ్ళ దగ్గర నుంచి అది చూడలేదు. సో తర్వాత మన అక్షర్ పటేల్ వచ్చాడు. అక్షర్ పటేల్ వాజ్ గుడ్. అక్షర్ పటేల్ కూడా చాలా ఇంప్రెసివ్గా స్టార్ట్ చేశాడు. అక్షర్ పటేల్ కూడా ఒక కట్ షాట్ ఆడే ప్రయత్నంలో నేరుగా బ్యాక్వర్డ్ పాయింట్లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు. బట్ టిల్ దెన్ హీ లుక్ గుడ్. పార్ట్నర్షిప్స్ చూసాం మనం. యశస్వి జైస్వాల్తో ఈ 40s 50s పార్ట్నర్షిప్స్ కొనసాగుతున్నాయి. మరోవైపు జైస్వాల్ మాత్రం అద్భుతమైన షాట్లు, కొన్నిసార్లు ముందుకు వచ్చి 6లు కొట్టడం, లూజ్ బాల్ని పనిష్ చేయడం. మొదటి టెస్ట్లో లాగా టోటల్ అగ్రెషన్ కనబడలేదు అతని దగ్గర, కానీ అక్కడ చాలా సాలిడ్గా ఆడాడు. ఒక చిన్న లైఫ్ కూడా దొరికింది అతను. అది లైఫ్ అనడానికి లేదు, హాఫ్ ఛాన్స్ అని అనుకోవాలి. స్లిప్లో 17th దగ్గర ఉన్నప్పుడు జో రూట్ ఆఫ్ ఆల్ ద పీపుల్ అతన్ని డ్రాప్ చేశాడు. బట్ లో క్యాచ్, జో రూట్ వాజ్ అన్సైటెడ్ బై ది కీపర్. అంత ఈజీ ఛాన్స్ ఏం కాదు అది. సో అది మినహాయిస్తే ఇట్ వాజ్ ఆల్మోస్ట్ ఎ బ్లెమిష్లెస్ నాక్ ఫ్రమ్ జైస్వాల్. సో సూపర్ డిస్ప్లే. లోకల్ మ్యాన్ కేఎస్ భరత్ కూడా కొన్ని మంచి షాట్స్ కొట్టాడు. అగ్రెసివ్గా ఇంటెంట్ కనిపించింది అతని దగ్గర నుంచి, బాగానే ఉంది. అలవాటైన గ్రౌండ్ అక్కడ. అతను హీజ్ యావరేజ్ 60 ఇన్ వైజాగ్. అతను మంచి రిసెప్షన్ కూడా ఇచ్చారు లోకల్ క్రౌడ్, అంతా బాగానే ఉంది. బట్ అతను కూడా సిమిలర్ అక్షర్ పటేల్ లాగానే ఒక కట్ షాట్ ఆడే ప్రయత్నంలో బ్యాక్వర్డ్ పాయింట్లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు. సో దిస్ టైమ్ దట్ వికెట్ వెంట్ టు బషీర్. సో బషీర్, రెహాన్ ఇద్దరు కూడా 2 వికెట్లు తీశారు యంగ్స్టర్స్. రెహాన్కి చాలా లేట్గా బౌలింగ్ ఇచ్చినా కూడా అతను ఈ మ్యాచ్లో ఈ బౌల్డ్ బెటర్, మచ్ బెటర్. అతని లెంత్ విషయంలో లాస్ట్ మ్యాచ్లో మనం చూసాం ఐదర్ 2 షార్ట్ ఆర్ 2 ఫుల్, కానీ ఇక్కడ కొంచెం లెంత్ అతను మెయింటైన్ చేయగలిగాడు. ఈ వాజ్ మోర్ యాక్యురేట్, మోర్ ఇన్ కంట్రోల్. అండ్ బషీర్ కూడా కొత్తగా టాల్ 6'4" ఎంతో హైట్ ఉన్నాడు, సన్నగా రివర్టర్ లాగా ఉన్నాడు, బీన్ పోల్. బట్ హీ లుక్ గుడ్. అతను డిసిప్లిన్ బౌలింగ్ చేసి గొప్ప బౌలింగ్ చేశాడని అనడానికి లేదు. బట్ ఆ పిచ్లో కూడా అతనికి పెద్ద హెల్ప్ లేదు. బట్ హీ మేనేజ్ టు పికప్ 2 వికెట్స్. హార్ట్లీ హైదరాబాద్లో అంత ఇంప్రెసివ్గా కనబడకపోయిన సెకండ్ ఇన్నింగ్స్లో హీ ఆల్సో పిక్డ్ అప్ 1 వికెట్. అండ్ ఆండర్సన్ గాట్ దట్ వికెట్ ఆఫ్ గిల్. అండ్ ఆండర్సన్స్ బౌలింగ్ వాజ్ ది పిక్ ఆఫ్ ది బౌలర్స్ అని కూడా చెప్పచ్చు. ఎందుకంటే ఎలాంటి హెల్ప్ లేని పిచ్ పైన అతను 17 ఓవర్స్ వేసి ఓవర్కి 2 గంటల రన్స్ తక్కువ ఇవ్వడం, నాట్ ఈవెన్ 1 సింగిల్ లూజ్ బాల్. ఇట్ ఇస్ రియలీ ట్రీట్ టు వాచ్ ఆండర్సన్ బౌల్ విత్ సచ్ కంట్రోల్ ఆన్ ఎ పిచ్, అన్రెస్పాన్సివ్ పిచ్ పైన. ఆ స్కిల్, ఆ ఎక్సలెంట్ స్కిల్ అతని నుంచి మనం చూసాం. ఎక్సలెంట్ డిస్ప్లే ఆఫ్ పేస్ బౌలింగ్. సో ఎలా స్టిక్కింగ్ టు ద బేసిక్స్, జస్ట్ కీపింగ్ ఇట్ దేర్. అంటే గ్లెన్ మెగ్రా టైప్లో. నాకు శ్రీనివాస్ బాన్ అని ఒక రచయిత, ఆయన కూడా ఫోన్లో అన్నారు, అదే అన్నారు,
ఇంత బాగా నగ్రా గుర్తుకొచ్చాడు. ఎస్, ఐ వాజ్ రియలీ ఇంప్రెసివ్ ఆండర్సన్. బట్ ఇంగ్లాండ్ షుడ్ ఫీల్ హ్యాపీ. 336 ఇండియా అట్ ది ఎండ్ ఆఫ్ ది డేస్ ప్లే. సో అశ్విన్ కనుక సపోర్ట్ ఇస్తే మనం 400 క్రాస్ అయ్యే అవకాశం లేదు. 400 లోపల అవుట్ చేస్తే ఇంగ్లాండ్ విల్ ఫీల్ వెరీ హ్యాపీ. ఈ పిచ్ మీద 400, 500 కొట్టాలి మనం ఫస్ట్ బ్యాటింగ్ చేసినాం. సో ఇండియా కనీసం 400 చేస్తే కొంతైనా పరుగు దొరుకుతుంది, కొంతైనా ఇంగ్లాండ్ మీద ప్రెషర్ పెట్టే అవకాశం ఉంటుంది. కానీ అట్ ప్రెసెంట్ ఏంటంటే యశస్వికి అశ్విన్ సపోర్ట్ ఇవ్వాలి. తర్వాత పెద్ద బ్యాటింగ్ లేదు, కుల్దీప్ ఉన్నాడు, కుల్దీప్ కెన్ ఆల్సో బ్యాట్. బట్ డే 2లో రోజున ఇదే కంటిన్యూ చేస్తే 179 నుంచి దాన్ని 200 తీసుకెళ్ళి ఇండియాని 400 క్రాస్ చేస్తే మనం బెటర్ అవుతారు. పిచ్ కూడా సెకండ్ డే కూడా వాళ్ళకి బ్యాటింగ్ అనుకూలంగా ఉండే పరిస్థితి ఉంది. సో సెకండ్ డే వీళ్ళంత ఎక్కువ ఇండియా బ్యాటింగ్ చేయాలి. లంచ్ తర్వాత వరకు కూడా బ్యాటింగ్ చేయాలి. మిగతా 4 వికెట్లకి మనం మంచి బ్యాటింగ్ చేసి 400, 420, 430 కనుక బోర్డు మీద పెడితే ఇంగ్లాండ్ మీద ప్రెషర్ పెట్టడానికి వీలవుతుంది. లేదు 400 లోపే ఆల్అవుట్ అయితే మొమెంటమ్ ఇంగ్లాండ్ పక్షానికి వెళ్ళిపోతుంది. సో మ్యాచ్ ఈజ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్లీ పాయిజ్డ్ ఆన్ డే 1. ఫ్లాట్ పిచ్ అయినా సరే ఇంగ్లాండ్ బౌలర్స్ డిడ్ రియల్లీ వెల్. అండ్ ఇండియా తరఫు నుంచి ఎక్సెప్ట్ యశస్వి మిగతా బ్యాటింగ్ అంతా మళ్ళీ మామూలే అనిపించింది కదా.